పౌర్ణమి, అమావాస్య వస్తుందంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. మాకేదో చేతబడి చేర్పించారు, మాకిట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. అసలు వాళ్ళకి చేతబడి జరిగిందే అని తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి పరిష్కారం ఎలా ఉంటుంది మేడం? ఓకే అమ్మా. ఇప్పుడు చాలా మందికి ఏమైతుందంటే అమావాస్య, పౌర్ణమిలో అస్సలు ఆరోగ్యం బాగాలేకుండా హ్మ్. అయిపోతది. అప్పట్లో ఏమైతుందంటే వాళ్ళు అస్సలు నిద్ర పట్టదు. ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుందిమా. సో, ఓకే. నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే వాళ్ళకి అసలు ఇంట్లో ఊరికే గొడవలైతూ ఉంటది. హ్మ్. అవి కాకుండా ఏమైతుంది అంటే ఇంట్లో డబ్బులు అస్సలు నిలవదు. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగా లేకుండా కాళ్ళు ఎక్కువ పెయిన్ ఉంటూ ఉంటుంది అని చెప్తారు. అసలు ఇక్కడ అరిపాదాలు చాలా పవర్‌ఫుల్‌గా ఏమైతుందంటే మంటలేస్తూ ఉంటది హ్మ్. చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి ఏమైతుందంటే ఎప్పుడు పాములు కలలో కనిపిస్తూ ఉంటది. హ్మ్. వాళ్ళని కరిచినట్టుగానో, లేదు వాళ్ళని తరిమినట్టుగానో ఇలా కలలు వస్తూ ఉంటాయి. సో, ఇవి కాకుండా ఏమైతుందంటే ఇంట్లో వాళ్ళకి ఈ ఎప్పుడు ప్రతిరోజు డల్‌గా ఉంటారు. హ్మ్. ఎంత వాళ్ళు అసలు యాక్టివ్‌గా ఆ టైంకి లెవ్వాలి, ఆఫీస్‌కెళ్ళాలి, లేదా ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవాలన్నా లేజీగా. అస్సలు. హ్మ్. అది ఆ బద్ధకం వచ్చేది అసలు ఆ నెగటివిటీ ఉంటే హ్మ్. వస్తదనమాట. లేకపోతే చాలా యాక్టివ్‌గా ఉన్నాం మేము ఇంత ముందుగా, ఇప్పుడే అట్లా అయిపోయామంటారు. హ్మ్. సరే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే శత్రువుల వల్ల వస్తది. శత్రువులు. అవును. ఎలాంటి శత్రువులు? అసలు మేజర్‌గా ఏదైనా ప్రాపర్టీ విషయంలో, హ్మ్. అది వాళ్ళు అసలు కజిన్సో, లేదా సిబ్లింగ్స్ వల్లనో, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లనో హ్మ్. వస్తది. కొంతమందేంటంటే పక్కింటికి వాళ్ళకి నైబర్స్ వల్ల ఏమైతుందంటే కొన్ని చిన్న ప్రాపర్టీ ఊరికే ఒక 2 సెంట్, 1 సెంట్‌లో కూడా వాళ్ళకి ఆ హ్మ్. వచ్చేస్తాయి. సో, దానివల్ల ఇంకొకటి ఈర్ష్య తట్టుకోలేదు. వాళ్ళు డెవలప్ అయితున్నారు. అవును. అది కూడా తట్టుకోలేకుండా చాలా మందిలు అట్లా చేస్తూ ఉంటారు.